ఆ అమ్మాయి కారు దగ్గరకు వెళ్తుంది. ఇంతలో కారు అద్దం కిందకు దిగుతుంది. లోపల వింతైన పదునైన కోరలున్న నరమాంస భక్షకుడైన ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఇది చూసి ఆ అమ్మాయి భయపడి వెంటనే తన కారు వైపు పరిగెడుతుంది. కారులో కూర్చుని అమ్మాయి వెంటనే దూసుకుపోతుంది. వాళ్లు పారిపోవడం చూసి ఆ రాక్షసుడు మెల్లగా నవ్వి తన కారులో వారిని వెంబడించడం మొదలుపెట్టాడు. అమ్మాయి కారు వేగాన్ని పూర్తిగా పెంచింది. వెనుక నుండి ఆ రాక్షసుడు కూడా పూర్తి వేగంతో వస్తున్నాడు. అమ్మాయి చాలా భయపడింది. ఆ వ్యక్తి ఆమెను అడుగుతాడు, అసలు లోపల నువ్వు ఏం చూశావు? అమ్మాయి అతన్ని పోలీసులకు ఫోన్ చేయమని చెబుతుంది. కానీ అతని ఫోన్ అప్పటికే పనిచేయడం ఆగిపోయింది. ఆ వ్యక్తి మళ్లీ అడుగుతాడు. ఆమె ఏదైనా చెప్పబోతుండగా కారులో ఇంధనం కూడా అయిపోతోందని ఆమె చూసింది. కొంత దూరం వెళ్లాక ఆమె ఒక దాబా, రోడ్డు పక్కన భోజనశాల చూసింది. రాక్షసుడు వెనుక నుండి ఈ కొట్టేలోపే అమ్మాయి కారును దాబా వైపుకు మలుపు తిప్పింది. కాని ఆ నరమాంస భక్షకుడు నేరుగా హైవేపైకి వెళ్లిపోయాడు. అమ్మాయి దాబా లోపలికి వెళ్లగానే ఎవరినైనా ఫోన్ అడిగింది. లేడీ వెయిట్రెస్ బయట ఒక టెలిఫోన్ బూత్ ఉందని చెప్పింది. అమ్మాయి వెంటనే పరిగెత్తుకుంటూ టెలిఫోన్ బూత్లోకి వెళ్లి పోలీసులకు ఫోన్ చేసి తనకు జరిగిన సంఘటన గురించి చెప్పింది. ఆమె తమను తాము ప్రమాదంలో ఉన్నామని చెప్పి పోలీసుల సహాయం కోరింది. పోలీసులు ఆ అమ్మాయిని కారు నంబరు అడుగుతారు. కాని ఆమె నంబరుపై దృష్టి పెట్టలేదు మరియు ఈ తెలియని ప్రదేశం గురించి కూడా సరిగా తెలియదు. కొద్ది గంటల్లో మీకు సహాయం చేస్తాము అని పోలీసులు అంటారు. అమ్మాయి, ఇది అత్యవసరం, మా ప్రాణాలకు ప్రమాదముంది అని చెప్పింది. మీ స్థానం తెలిసిన వెంటనే సహాయం పంపబడుతుంది అని పోలీసులు అన్నారు. కాని ఫోన్లో మాట్లాడింది పోలీసులు కాదు, అదే దాబా నుండి ఎవరో వ్యక్తి. ఇప్పుడు వీళ్లు తీవ్రమైన ప్రమాదంలో చిక్కుకోబోతున్నారు. హోటల్లో కొంతసేపు ఆగిన తర్వాత ఇద్దరూ మళ్లీ బయలుదేరారు. కొంత దూరం కారు నడిపిన తర్వాత మళ్లీ అదే నల్ల కారు తనను వెంబడిస్తోందని, దానిలో అదే రాక్షసుడు ఉన్నాడని అమ్మాయి చూసింది. ఆ వ్యక్తి కొంత దూరం కారును నడిపి షార్ట్ కట్ తీసుకుంటాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ కారు లేదు. కాని ఇంతలో కారులో పెట్రోలు అయిపోతుంది. ఇద్దరూ తప్పనిసరిగా కారు దిగ నడుచుకుంటూనే పరుగెత్తుతారు. కాని దూరం వరకు సహాయం దొరికే ఆశ కనిపించలేదు. మళ్లీ తమ కారు దగ్గరకు వెళ్లినప్పుడు వారి కారు భయంకరంగా ప్రమాదానికి గురై ఉండడం చూశారు. వారు ఏదైనా అర్థం చేసుకునేలోపు వారి ముందు అదే సైతాను ప్రత్యక్షమవుతాడు. ఆ వ్యక్తి కోపంగా అతని దగ్గరకు వెళ్లాడు. అంతలో ఒకే పంజా దెబ్బతో ఆ వ్యక్తిని రక్తమోడేలా చేశాడు. ప్రాణాలు రక్షించుకోవడానికి ఇద్దరు మళ్లీ ఎండిపోయిన ఎడారిలో పరుగెత్తడం ప్రారంభిస్తారు. రాక్షసుడు మళ్లీ వెళ్లిపోయాడు. ఇద్దరు కొంత దూరం నడిచేసరికి రోడ్డుపై వారికి ఒక ఖాళీ కారు కనిపిస్తుంది. ఇద్దరూ అందులో కూర్చుని పారిపోవడం మొదలు పెడతారు. ఆ వ్యక్తి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అదే సమయంలో ఎదురుగా అదే నల్ల కారు వస్తుంది. అకస్మాత్తుగా 2 కార్లు ఢీకొని ఇద్దరూ మరణిస్తారు.